హలో ఫ్రెండ్స్, క్రిస్మస్ సందడి మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా అమెరికా వంటి అగ్రరాజ్యంలో క్రిస్మస్ వేడుకలు అంబరాన్ని తాకుతాయి. అయితే క్రిస్మస్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది క్రిస్మస్ ట్రీ, స్టార్ మరియు శాంటాక్లాస్. సినిమాలు మరియు సోషల్ మీడియా ప్రభావం ఏమో కానీ క్రిస్మస్ సీజన్ ప్రారంభం అవ్వగానే ఎక్కడ చూసినా కూడా ఈ మూడు కనిపిస్తూనే ఉంటాయి. క్రిస్మస్ అంటే చిన్నారులకు బాగా ఇష్టం. కుటుంబ పెద్దలు తమ పిల్లలకు ఏం ఇష్టమో వాటిని ఈ పండుగ రోజు బహుమతులు ఇచ్చి సర్ప్రైజ్ చేస్తారు. అయితే క్రిస్మస్ సందర్భంగా బహుమతులను ఇవ్వడం అనేది విదేశాల్లో మొదలైన ట్రెండ్. క్రిస్మస్కి ముందే పిల్లలు తమకు కావాల్సిన బహుమతుల లిస్టును తయారు చేసి వారి తల్లిదండ్రులకు ఇస్తారు. అందులో ఏదో ఒకటి పిల్లలకు ఇస్తుంటారు. పిల్లలు మాత్రం ఆ గిఫ్ట్లు క్రిస్మస్ తాత అంటే శాంటాక్లాస్ ఇచ్చాడని సంబరపడిపోతారు. అయితే క్రిస్మస్ రోజు శాంటాక్లాస్ గిఫ్ట్స్ ఇస్తారని అందరికీ తెలిసిందే. అసలు ఈ శాంటాక్లాస్ ఎవరు? ఆయన ఎందుకు పిల్లలకు బహుమతులు ఇస్తుంటారు? ఈ శాంటాక్లాస్ వెనుక ఉన్న చరిత్ర ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది, సో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోనైతే కంటిన్యూ చేద్దాం. ఎరుపు రంగు బట్టలు, తెల్లగడ్డంతో ప్రశాంతమైన ముఖంలో చిరునవ్వుతో ఉన్న వ్యక్తి భుజాన బహుమతుల మూటతో ఉండే వ్యక్తి శాంటాక్లాస్. చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా శాంటాక్లాస్ అంటే ఎంతో ఇష్టపడతారు. అయితే క్రైస్తవుల మత పెద్దలను బిషప్ అని పిలుస్తారు. ఈ శాంటాక్లాస్గా కనిపించే వ్యక్తి కూడా ఒక బిషప్. ఈయన పేరు సెయింట్ నికోలస్. నికోలస్ టర్కీలోని మైరా ప్రాంతానికి బిషప్గా ఉండేవారు. అయితే సెయింట్ నికోలస్ క్రీస్తు శకం 280వ సంవత్సరానికి చెందినవారు. తన తండ్రి నుండి తనకు వచ్చిన ఆస్తులను పేదవారికి, అవసరంలో ఉన్నవారికి దానం చేసేవారు నికోలస్. క్రిస్మస్ పండుగ సందర్భంగా సెయింట్ నికోలస్ నిరుపేదల ఇళ్లకు మారువేషంలో వెళ్ళి వారికి బహుమతులు అందించేవారు. తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయేవారు. ఆయన చేస్తున్న మంచి పని వల్ల అనతి కాలంలో ఆయన గురించి చాలామందికి తెలిసింది. అమెరికా, యూరప్ దేశాల్లో సెయింట్ నికోలస్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. క్రిస్మస్ వచ్చిందంటే చాలు క్రిస్మస్ తాత వస్తాడని, తమకు గిఫ్ట్స్ ఇస్తాడని ఎదురు చూడటం మొదలుపెట్టారు. క్రిస్మస్ అనగానే నికోలస్ గుర్తుకు రావడం సర్వసాధారణం అయిపోయింది. సెయింట్ నికోలస్, సింట్ నికోలస్, సింటర్ క్లాస్, శాంటాక్లాస్ అంతా ఒకరి పేరే. ఇలా శాంటాక్లాస్ అనే పేరు ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందింది. శాంటాక్లాస్ అనగానే క్రిస్మస్, క్రిస్మస్ అంటే శాంటాక్లాస్గా మారిపోయాయి. అలా 19వ శతాబ్దం నాటి నుండి క్రిస్మస్ సమయంలో పిల్లలకు బహుమతులు ఇవ్వడం ఆధారంగా మారింది. షాపింగ్ మాల్, స్టోర్స్లో శాంటాక్లాస్ లాగా డ్రెస్లు వేసుకున్న వారిని ఉంచి పిల్లలని, తల్లిదండ్రులని ఆకర్షించడం మొదలైంది. సో ఇది ఫ్రెండ్స్, క్రిస్మస్ అంటే ఓ మతపరమైన పండుగగా కాకుండా ఆనందాన్ని ఇచ్చి పుచ్చుకునే వేడుకగా చేస్తూ అందరూ జరుపుకోవచ్చు. మీరు కూడా శాంటాక్లాస్లా మారి పిల్లలకు బహుమతులు అందివ్వచ్చు. మంచి మనసున్న వారు ఇప్పుడు కూడా శాంటా వేషంలో వచ్చి పేద పిల్లలకు గిఫ్ట్లు ఇవ్వచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.